నేను ఒక మాట అడిగినా అది కూడా అంటే ఈ బీసీలకు సంబంధించి నిజంగా పెద్ద తలకాయలు ఏమైనా రెచ్చగొడుతున్నాయా అంటే కొందరు అంటున్నారు వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే వీళ్ళు చనిపోతున్నారు అమాయక ప్రజలు వీళ్ళకి ఏం తెలియదని అంటున్నారు నిజంగా రెచ్చగొడుతున్నారా నిజంగా రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందా ఎవరు రెచ్చగొట్టినట్టు కూడా నాకు అనిపిస్తలేదు కానీ నేను అనేది ఏంటంటే ఎవరు రెచ్చగొట్టినట్టు అనిపిస్తలే ఇంకొకటి ఈ సబ్జెక్ట్ కోసం ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు 42% అనేది వెరీ వెరీ అది చిన్న విషయం ఒకటి రెండోది మన పేదరికం పోవాలంటే నేను చెప్తున్నా ఇప్పుడు సాయి ఈశ్వర గణేష్ ఉన్నాడు ఆయన గురించి అంటలే ఆయనకు భూమి లేదు జాగ లేదు ఇప్పుడు 3 పిల్లలు మన జీవితాల్లో కొంత మార్పు రావాలంటే పేదరికంలో ఉన్నోళ్ళు భూమి లేని వాళ్ళు నేను సాయేశ్వర్ గురించి అంటలే ఎవరైనా సరే అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ మన దగ్గర భూమి లేదు జాగ లేదు బ్యాంకులో బ్యాలెన్స్ లేదు సొంత ఇల్లు లేదు ఒక 10 తులాల బంగారం కూడా లేదు ముందు వెనక సపోర్ట్ చేసేటోళ్ళు లేడు వెనక సపోర్ట్ చేసేటోళ్ళు లేడు అప్పుడు వీలైతే 2 పిల్లలకి ఆపరేషన్ చేయించుకోండి ఇంకా వీలైతే ఒక్కరైనా సరే మన ఆర్థిక స్థితిని బట్టి కుటుంబ నియంత్రణ అనేది ఉండాలి పేదరికంలో ఉన్నోళ్ళు 3 4 5 పిల్లలు అయితే ఇప్పుడు ఒక్కరుంటే ఒక కోడిగుడ్లే పెట్టాలబ్బా ఒక కోడిగుడ్డు తీసుకురావాలి 2 పిల్లలు ఉంటే 2 ఎక్స్ట్రా తీసుకురావాలి 3 ఉంటే 3 కోడిగుడ్లు ఎక్స్ట్రా తీసుకురావాలి చికెన్ 1/2 కిలో తీసుకురావాల్సిన దగ్గర 2 ఉంటే ఒక్కరుంటే 1/2 కిలో 2 ఉంటే ½ కిలో 3 ఉంటే 1 కిలో ఎక్కువ తీసుకురావాలి అంటే భార్యాభర్తలకు కాకుండా నేను చెప్తున్నా అట్లనే బట్టలు తీసుకునేటప్పుడు ఒక్కళ్ళుంటే 1 డ్రెస్సు 2 ఉంటే 2 డ్రెస్సులు 3 ఉంటే 3 డ్రెస్సులు అట్లనే స్కూల్ ఫీజు కట్టేటప్పుడు ఒక్కరుంటే ఒక్కరికే ఒక 10,000 20,000 ఉంటుంది స్కూల్ ఫీజు 2 ఉంటే 40,000 50,000 3 ఉంటే 60,000 హాస్పిటల్లో ఒకసారి ఏదో జ్వరం వచ్చింది డెంగ్యూ మలేరియా సంథింగ్ జ్వరం వచ్చింది మరి మీరు ఇట్లా చెప్తే ఆడ జనాభా తగ్గిపోతుంది కదా దక్షిణ నేను అనేది ఏంటంటే కానోళ్ళకు మొత్తం కైతలే అయిన వాళ్ళకు 3 4 అవుతారు నేను ఏంటంటే కానోళ్ళకు మంచి డాక్టర్కి చూపెట్టుకోవాలి మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి యోగాను అదో ఇదో చేసి వాళ్ళు 1 2 కనడం నేను దానికి వ్యతిరేకం కాదు డబ్బునోడు 3 కన్నా నాకు అభ్యంతరం లేదబ్బా నాకు అభ్యంతరం అంటే విషయం చెప్తున్నా వాళ్ళ ఇష్టం డబ్బున్నవాడు 3 కన్నా 4 కన్నా వాళ్ళని మంచి మార్గంలో పెడితే ఏం కాదు పేదరికంలో ఉన్నోడు పిల్లల్ని కానీ వాళ్ళకి సరైన ప్రోటీన్ ఇవ్వకపోతే వాళ్ళు అనేక రోగాలతోని రొస్టులతోని జ్వరాలతోని కాల్షియం డెఫిషియన్సీ ఇలా చిన్న పిల్లలకు థైరాయిడ్ వస్తుంది హిమోగ్లోబిన్ లోపం ఉంది చిన్నోళ్ళకి షుగర్ వస్తుంది సైట్ వస్తుంది ఇవన్నిటికీ కారణం ఏంటంటే సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వట్లేదు అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మనల్ని మనం ఎదగాలి బీసీ ఉద్యమాల కన్నా నీ కుటుంబం 42% రిజర్వేషన్ కన్నా ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది నువ్వు నీ చేతులు ఉన్నాయి కొన్ని మార్చుకోవాలి కదా నీ కుటుంబ ఆర్థిక వ్యవస్థ నీ సిచ్యువేషన్ నువ్వు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి కొన్ని నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి నా దగ్గర ఏం లేదు నేను గరీబోను కాబట్టి ఒక్కరు చాలు నువ్వు డబ్బు సంపాదించి ఇంకొకరిని గాను లేదంటే 2 అనుకో లాస్ట్ ఒక 2 కానీ నువ్వు కనాలనుకున్నప్పుడు వాళ్ళకి మినిమం మన దగ్గర కెపాసిటీ ఉందా వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తామా వాళ్ళని మంచి సరైన మార్గంలో పెడతామా లేదంటే మంచి ఎడ్యుకేషను మంచి విలువలు మంచి ధర్మము న్యాయం ఇవన్నీ నేర్పిస్తామా మంచి న్యూట్రిషన్ ఇస్తామనే మినిమం అనేది ఉండాలి దిశగా మనం ఎడ్యుకేట్ చేయాలి ఇది అయిన తర్వాత మనకు ఇంకా అధికారము సర్పంచ్ ఎంపీటీసీ దానికోసము ఉద్యమాలనే చెప్తున్నాయి అంటే నీవు ఆలోచించుకోవాలి నీ వృద్ధి గురించి ఆలోచించాలంటారు మనం మారిన తర్వాత ఇంకొకటి అంటున్నా వ్యక్తిగతంగా ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అబ్బా నేను కొంచెం తినాలి కడుపు నిండా నా కడుపు నిండకుండా వేరేడు గురించి ఎట్లా ఆలోచించాలంటున్నా నీలో శక్తి ఉండాలి మినిమం అంటున్నా రిక్వైర్మెంట్ ఆ దిశగా ప్రభుత్వాల మీద కొట్లాడదాం కానీ మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలు అయినోళ్ళకి అవుతారు కానోళ్ళకి మొత్తంకి అవుతలేరు కానోళ్ళు 1 2 కోసం వాళ్ళు ఎంత ట్రై చేసినా దాని గురించి అంటలే కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి 3 పిల్లలు 4 పిల్లలు అయితే ఆ టీవీలలో చూస్తే ఆ యూట్యూబ్ ఛానల్లో చూసినా బాధ అనిపిస్తలేదా మీకు కంటికి బాధ అనిపిస్తలేదా ఎంత బాధ ఉంటుంది అంటున్నా నేను ఇకనైనా అంటే కొత్తగా పెళ్లి చేసుకునేటోళ్ళకి కానీ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా డబ్బులు ఉన్నోళ్ళు ఎంతమందిని కన్నా వాడు పోషించుకోగలుగుతాడు అబ్బా ఎన్టీఆర్కు 9 మంది 10 మంది అంటారు ఆయన బోల్డ్ అంత డబ్బు సంపాదించిండు వాళ్ళందరినీ కూడా సెట్ చేసిండు ఏంది ఇంకా అనేక మందిలో డబ్బున్నోళ్ళు పిల్లలు ఉన్నారు పెంచుకున్నారు పోషించుకున్నారు మరి డబ్బు లేని వాళ్ళకి పిల్లలు అయితే వాళ్ళని ఎవడు పోషించాలి
అంటే చివరికి ఏం చెప్తున్నారంటే మీరు మీ యొక్క కుటుంబం గురించి మీ గురించి ఆలోచించేయండి, ఆ రిజర్వేషన్లు అవన్నీ దాని తర్వాత మళ్ళా తర్వాత మాట్లాడదాం అది. కానీ అది అయినా ఎంపీటీసీ అయి సర్పంచ్ అయ్యి జడ్పీటీసీ ఏం ఉద్ధరించేది కూడా లేదు. అందరూ 10 లక్షలు 20 లక్షలు బాగా అవుతారు. మీరు అంటారు ఓటర్లను ఎడ్యుకేట్ చేయండి అంటారు. ఓటర్లను కాదు, అభ్యర్థులను ఎడ్యుకేట్ చేస్తున్నా. ఇవాళ అభ్యర్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎచ్చుకుపోయి పేరు కోసము, ప్రతిష్ట కోసము, ఇజ్జత్ కోసము నేను గెలవాల్సిందని చెప్పి ఎకరం భూమి అమ్మడం, ప్లాట్ అమ్మడము, బంగారం అమ్మడము. ఎందుకండి? ఇంకొకటి మైపాల్ యాదవ్ గారు, వాస్తవంగా కూడా ఈ సర్పంచ్లకి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగిందంటే ఈ బీఆర్ఎస్ కాలంలో నల్లమట్టి అమ్ముకోవడం, దీనివల్ల ఎక్కువ సంపాదిస్తున్నారు, ఆ అవకాశం ఉంది కాబట్టి దీనికి డిమాండ్ పెరిగిందని అంటారు. నిజం అంటారా? ఉండొచ్చు. మీరు ఆ అక్రమ బుద్ధి ఫస్ట్ మానుకోవాలా. ఆ వంకర బుద్ధితోని మీరు సంపాదించాలనుకున్నప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. నువ్వు నిజాయితీగా బతుకయ్యా. నువ్వు ఏదో మట్టి అమ్ముకోవడం కోసమో, ఇసుక అమ్ముకోవడం కోసమో, ఆ దగ్గరలో ఉండే ఆ భూములను కొంచెం అసైన్మెంట్ భూములను ఓటర్లు కూడా నిజాయితీగా ఉండాలంటారు కదా, తీసుకోకుండా. ఓటర్లు కూడా తీసుకోవద్దు. అసలు మనం మనుషులమండి. ఇది అంతా ఏమవుతుంది అందరు వినాశనానికి. ఇది అభ్యర్థులు వినాశనం అవుతారు, ఆ ఓటర్లు నాశనం అవుతారు, ప్రజలందరూ నాశనం అవుతారు. అందుకనే మనము చాగంటి కోటేశ్వరరావుతోని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడు. అన్ని స్పీచ్లు పెట్టిస్తున్నాడు. ధర్మంగా బతకండి, విలువలుగా బతకండి, నీతిగా బతకండి, నిజాయితీగా బతకండి అంటారు. తల్లిదండ్రులను ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి, అక్రమ మార్గాలు పోకండి, మంచి కార్యక్రమం అంటారు. అట్లాంటివి రావాల. ప్రజలలో నీతి, న్యాయం, మానవత్వం, మంచితనం పెంపొందించినప్పుడు ఈ సమాజంలో రుగ్మతలు పోతాయి. లేకపోతే మన హెల్త్ మన కన్నే పొడుచుకున్నట్టు ఉంటుందని నేను చెప్తున్నా. ఓకే.